ఇడ్లీకైనా దోశకైనా రైస్కైనా సూపర్గా ఉండే ఒక చట్నీని అయితే తయారు చేయబోతున్నాం. ముందుగా టమోటాలను అయితే బాగా కడుక్కొని ఉడకబెట్టుకోవాలి. మార్నింగ్ టిఫిన్కి అయితే ఒక 5 మందికి అయితే 7 టమోటాలు తీసుకుంటే సరిపోతుంది. 7-8 టమోటాల మీద ఈ విధంగా పొట్టు ఊడేంత వరకు ఉడకబెట్టుకుంటే చాలు. వీటిని అయితే పక్కన తీసి ఆరబెట్టుకోవాలి ఒక 5 మినిట్స్. ఇవి ఆరిన తర్వాత వీటి మీద పొట్టుని అయితే ఈ విధంగా తీసుకోవాలి. మళ్ళీ తర్వాత ఇక్కడ కాడలు ఉన్నాయి కదా, ఆ కాడలను కూడా కట్ చేసి మిక్సీలోకి అయితే ఈ విధంగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. టమోటాలు అనేవి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత ప్యాన్ పెట్టి అందులో సరిపడా ఆయిల్ వేసి జీలకర్ర మిరియాలు వేసుకొని తర్వాత ఆనియన్స్ వేసి కలుపుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత పసుపు వేసి కలుపుకుందాం. 2 లేదా 3 పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసి కలుపుకుందాం. తర్వాత గ్రైండ్ చేసుకున్న టమోటాలను అయితే యాడ్ చేసుకుందాం. ముందుగానే వాటర్ అయితే యాడ్ చేయొద్దు. ఇది టమోటాలు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లోనే మనము 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇప్పుడైతే ఒక మాదిరిగా పచ్చివాసన అయితే పోయిందండి. ఇప్పుడు మీకు ఎంత వాటర్ కావాలో అంత క్వాంటిటీలో వాటర్ యాడ్ చేసుకోండి. తర్వాత సాంబార్ మసాలా వేసుకుందాం. 1.5 స్పూన్ కారం అయితే వేసుకుంటున్నా. ముందుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను కాబట్టి నేను తక్కువ క్వాంటిటీలో కారం తీసుకుంటున్నా. తర్వాత ఉప్పు అవన్నీ కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని మూత పెట్టేయండి. ఇప్పుడే ఉప్పు అదంతా ఏది తక్కువ ఉన్నా ఇప్పుడు యాడ్ చేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర వేసి మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. అంతే, అయిపోయింది. ఈ చట్నీకి అయితే ఇడ్లీ టైప్లో ఉండే దోశ అయితే బాగుంటుంది. ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి. ఈ చట్నీ అయితే రైస్కి, దోశకి, ఇడ్లీకి అన్నిటికీ అయితే బాగా సెట్ అయ్యిందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.